విఘ్నులైన సాహిత్యాభిమానులకు యశోవతి 7వ భాగంకు స్వాగతం. క్రితంసారి ఎపిసోడ్లో యశోవతి దామోదరునికి తనకు భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు చుచాయిగా తెలుస్తున్నట్టుగా సూచనలు ఇచ్చింది. వాటిలో ఒకటి ద్రౌపదీదేవి వస్త్రాపహరణము, రెండవది వీరు పాండవులు అడవిలో ఉన్నప్పుడు దుర్యోధనుడు పాండవులను ఇబ్బంది పెట్టుటకై దుర్వాస మహర్షిని పాండవుల కడకు పంపించడము, పాండవుల కడకు వచ్చిన దుర్వాస మహర్షి భోజనంకు ఆఖరి వేళలో చెప్పడము, అప్పటికి కుండలో కేవలం ఒక మెతుకు మాత్రమే ఉండడము, ద్రౌపది తన పాతివ్రత్య మహిమతో దాన్ని అక్షయ పాత్రగా చేసి అందరికీ భోజనము ఏర్పాటు చేయగలగడము, ఇవి మనకు మహాభారతంలో తెలిసిన కథలే. ఇవి సూచనప్రాయంగా యశోవతికి తెలిసిపోయింది. ఆ వార్తలు తర్వాత 20 రోజులకు యశోవతికి నీలకంఠుని ద్వారా దామోదరునికి యశోవతికి తెలిసింది. ఇలాగా యశోవతికి ముందుగానే సూచనగా తెలిసిపోతున్నాయి. ఒకవైపు ఈ కాశ్మీర రాజు కథతో పాటు ఇటువైపు మహాభారతంలోని వార్తలు కూడా వీళ్ళకు తెలుస్తూ ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే పాండవులు వనవాసంలో ఉన్నారు ప్రస్తుతము అని అర్థమవుతోంది ఈ కథాకాలం నాటికి. ఇక తర్వాత ఏం జరిగింది దామోదరుని కథ చూద్దాం. మరి కథలోకి ఇక వెళ్దామా? గాంధార రాజు దామోదరుని రమ్మని మళ్ళీ వార్త పెట్టాడు. ఆయన కూతురుకు 15 ఏండ్లు దాటి 16వ ఏడు వచ్చింది. అనగా అప్పటికి సరిగ్గా 30 ఏండ్లు ద్వాపర యుగం మిగిలి ఉంది. ఇప్పటి లెక్క ప్రకారం, అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ రచన చేసినప్పటి లెక్క ప్రకారము క్రీస్తు పూర్వము 3146 దామోదరుడు మేనమామ కూతురును చూసి 4 ఏండ్లయింది. ఆమెకు 10-12 ఏండ్లు వచ్చే వరకు ఇతడు గాంధారంకు చాలాసార్లు వెళ్ళాడు. ఆమె ముద్దు మెరుపములు చూచాడు. ఆమె తెలివితేటలను తెలుసుకున్నాడు. ఆమె చాలా వివేకవతి, సౌందర్యవతి అనే చెప్పాలి. కానీ బంధువులందరూ ఆమెలో గుర్తించినది ఒకటి ఉంది. అంత చిన్నతనంలోనే ఆమె స్వయం పాకం గల మనిషి. మనసులోనిది ఎవరికి చెప్పదు. ఆమె ఏమనుకుంటుందో ఎవరికీ తెలియదు. బంధుత్వము, ప్రేమలు, సముదాచారము సమృద్ధిగా నెరపును. కానీ ఆమె మనసులోని ఊహ ఎవరికి తెలియదు. అది గొప్ప రాజలక్షణం. ఒక రాజునకు భార్య అయినచో భర్తకు రాజనీతి బోధింపగల శక్తిమంతురాలవుతుంది మొదలైన ఊహలు బంధువులు చేయుచున్నారు. తర్వాత 4-5 ఏండ్లు గడిచిన దామోదరుడు గాంధారంకు వెళ్ళలేదు. కాశ్మీర్ దేశము ఒక విచిత్రమైన దేశము. అంతా పర్వతమయమే. లెక్కకు మీరినన్ని నదులు కలవు. సంవత్సరం పొడవునా నదులు పొంగుతూనే ఉంటాయి. పొంగితే దాటడానికి వీలుండదు. ఆ పర్వతములలో ఇచ్చట ఒక నగరం ఉంటే అచ్చట ఒక నగరము, ప్రతి నగరమునకు ఒక్కొక్క రాజు. వారందరూ కాశ్మీరాధిపతి కింద వారు. అందరూ యుద్ధవీరులు, అందరూ మోటువారు. కొండల మీద గుర్రములు దూకించగలవారు. నిత్యము రాజునకు ఎదురు తిరుగుటకు సిద్ధమే. సమర్థులైన 4-5 సేనానాయకులు లేంచో, జయశీలురైన మంత్రులు లేంచో కాశ్మీరం నేలుట సులభం కాదు. రాజు సహజంగా పరాక్రమవంతుడు కావాలి. అట్టి రాజ్యము కలియుగం వచ్చిన తర్వాత పాలించడం కష్టం. అది ద్వాపరాంతం కనుక రాజులు సమంతకములైన అస్త్రములు కలవారు కనుక ఎదురు తిరిగిన పర్వత నగరాధిపతులను సులభంగా వశం చేసుకొనగలుగుచుండేది. కలికాలం వచ్చిన తర్వాత కొన్ని 100 ఏండ్లు గడిచిన తర్వాత ఈ అస్త్ర విద్య నశించిపోవునట. అప్పటి రాజులు ఈ నగర రాజ్యములను, ఈ గిరిరాజ్యంను ఎలా పాలింతో తెలియలేదు.
ఇప్పటికే దామోదరునికి కష్టమవుతోంది. పట్టుమని రథంను తోలుటకు విశాలమైన ప్రదేశంలో లేవు. ఎంతసేపు గుర్రంల మీద వెళ్లాల్సిందే. ధనస్సు కంటే ఖడ్గమే అధిక ఉపకారిగా ఉంటుంది. గుర్రం మీద కూర్చుండి బాణములు ప్రయోగించడం కంటే రథం మీద కూర్చుండి ప్రయోగించడం సులువు. రాజవంశముల యందు ధనుర్విద్య ఉండేది, వంశపరంపరంగా వచ్చి చుండేది. అందుచేత పూర్వము రాజులు ప్రజా విప్లవములను అణచగలిగి ఉండేవాళ్ళు. వారనొచ్చు సామాన్య జనులకు భయంగా ఉండేది. అతడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించును, విప్లవకారులు తగలబడిపోచుందురు. వాయవ్యాస్త్రమును ప్రయోగించును, సామాన్య సైనికులు తూలిపోదురు, గాలికి ఎగిరిపోదురు. అందుచేత ధానష్కుడైన రాజు యొక్క శక్తి, అధికారము ప్రజలు వినోదించుటకు వీలుండేది కాదు. కానీ మానవ లక్షణము చచ్చిపోదునని తెలియను, చచ్చిపోయినను సరే వాడిని ఎదురిస్తానను. అంచేత పార్వతీయులైన జనులు కొండలు చాటున బండల మాటిన రాజాజ్ఞకు ఎదురు తిరుగుచుంటిరి. కప్పములు చెల్లింపకుండిరి. ఈనాటి వలె ప్రజల నుండి కప్పములు ప్రత్యక్షంగా రాజునికి చెందట్లేదు. కొన్ని ప్రాంతముల మీద ఒక అధికారి ఉండును. అతడు ప్రజల వద్ద పన్నులు తీసుకును, మొత్తంగా రాజుకు చెల్లించును. అతడు ఒక చిన్న పాళెగాడు, ఒకప్పుడు పెద్ద పాళెగాడు. ఇటువంటి ఎదురు తిరుగుటయు, కప్పములు చెల్లింపకపోవటయు, వారిని అదుపులో పెట్టి అవసరములు కలుగుటయు. 4-5 ఏండ్లు దామోదరునకు మేనమామ కూతురును చూచుటకు వీలివ్వలేదు. ఆమె పేరు స్వయంప్రభ. దామోదరుడు రాజ్యమును సృష్టిపరచును. పాత పాలేగాండను తొలగించి విశ్వసనీయులైన వాళ్ళను నియమించను. కొందరు మిత్రులు, కొందరు సేనానాయకులు, యశోవతి యొక్క మహత్తును ఎరిగిన వారు దామోదరుని కంటే యశోవతి యందు భక్తులు. దూరం నందలి గిరి దుర్గాధిపతులలో కొందరు రాజధానికి వచ్చుట, రాణి వలన కొన్ని మేళ్లు పొందుట, రాణి వాళ్లకు కొన్ని భవిష్యత్ శుభములు చెప్పుట, వారికి ఫలించుట మొదలైన సంగతుల చేత వారిలో కొందరు యశోవతి యోగిని అనియు, ఆమె దేవత అనియు, పార్వతీదేవి యొక్క అపరావతారమనియు భావించేది వారు కలరు. వారి సహాయంతో దామోదరుడు తక్కిన ఎదురు తిరిగిన వారిని నియమపరిచి ప్రధాన దుర్గములకు అట్టివారినే అధిపతులుగా నియమించి దేశంను భద్రపరిచాడు. ప్రధాన నగరం ఎందున్న మంత్రులు, సేనాపతులు రాజునకే వశంవదులు. రాణి తన ముద్ర వారి మీద ఉంచలేదు. ఉంచినచో తన భర్తకు ద్రోహం చేసినట్లగును, రాజ్యము తనదే అగును, భర్త యందు అగౌరవం పెరుగును. కావున యశోవతి తన రాజ్య లక్షణములు చక్కగా తెలుసుకొని దూరం నందలి గిరి దుర్గాధిపతులను అదుపులో పెట్టుట, కాశ్మీర రాజ్యపాలనం నందలి క్లిష్ట సమస్యని గ్రహించి తాను దూరములు చక్కదిద్దెను. అయినను యశోవతికి ఒక సంగతి తెలియను. రాజధాని అందలి మంత్రులు, సేనాధిపతులు సాధువులు కారు, స్వార్థపరులు. ఆ దేశం అట్టిది. భిన్న ప్రదేశంలో మరి ఒక చోటుతో సంబంధం లేని ఒకట, దుర్గమాద్రులగుట, ఏ ప్రదేశంకు ఆ ప్రదేశం వడబోసుకుని కొండవాగుల చేత విభక్తమై ఉండుట, కొన్ని నెలల వరకు చేరరాకుండుట, ఈ కారణముల వలన ఎక్కడి వారు అక్కడ తాము స్వతంత్రులుగా భావించుకుంటకు వీలుండదు. రాజా అన్ని స్థలములకు పోలేడు కదా. మంత్రుల మీద, సేనాధిపతుల మీద ఆధారపడి ఉండవలను. వారి ప్రాముఖ్యం అధికంగా ఉండదు. పైకి రాజన్నచో వారు గౌరవం ప్రదర్శించినను లోపల స్వతంత్రులై ఉందరు. ఇట్టి స్థితి కాశ్మీర దేశం నందు ఉంది. రాజు నిత్యము జాగ్రత్తతో ఉండవలను. పరమ విశ్వసనీయులైన సమర్థులైన సేనాధిపతులు, మంత్రులు 3-4 లేంచో కాశ్మీర రాజపాలనము దుర్ఘటమైంది. అందుచేత దామోదరుడు దేశంలో అట్టి స్థితి ఏర్పరచుకొనవలసి వచ్చెను. అట్టి స్థితి దేశంలో ఏర్పడటకు రాజునకు ఇంతవరకు సంతానం లేకపోవట హేతువయ్యను. గోనందుడు పువ్వు నాటికి దామోదరుడు యువకుడు. మంత్రులు, సేనాపతులు, గిరి దుర్గాధిపతులు దామోదరుడిని సహజంగా రాజుగా అంగీకరించారు. దామోదరుడు బాల్యం నుండే వీరుడై పరాక్రమవంతుడై ఉండెను. అస్త్రశస్త్ర విద్యా నిపుణుడని పేరుగాంచెను. అందుచేత
దామోదరుడు రాజగుట సులభమయ్యాను. సర్వాధికారులు రాజభక్తిని ప్రదర్శించారు. దామోదరుడు రాజ్యంలోకి వచ్చి ఇప్పటికి 40 ఏండ్లయింది. ఇప్పుడు అతనికి 68 ఏండ్లు. సంతానం లేదు. కానీ అధికారులకు ఒక మంచి వార్త వినిపించును. అప్పుడు యశోవతి గర్భవతి. 9 నెలల్లో ఆమె మగ శిశువును ప్రసవించను. రాజ్యమంతా ఉత్సవమాయను. దూరములందలి దుర్గముల మీద కూడా రాజపతాకలు ఎగిరెను. ఆటవికుల సంగీతం వెలిసెను. పర్వతవాసులైన స్త్రీల నాట్యములు విజృంభించెను. సామంతులు కుత్సితులై ఇన్నాళ్ళు రాజునకు సంతానం లేదు కనుక దామోదరుని అనంతరమున రాజ్యము తమ తూర్పు బంధుత్వం చేత తమలో ఎవరికో ఒకరికి రావచ్చు అన్న ఆశతో ఉండిరో వారి ఆశలన్నీ అడియాసలైనాయి. దామోదరుని ప్రతిభ చెలరేగను. వారందరినూ మూకీభావం అవలంబించారు, వినయం అవలంబించారు, విధేయులై ఉన్నారు. ఇప్పుడు తాను గాంధార దేశంకు పోయి రావచ్చు. మేనమామయ్య రమ్మని వార్త పెట్టాడు. తనకు మేనమామ కూతురు అందు పూర్వమున్న అభిమానము, ఆమె యొక్క క్షేమభావన తిరిగి ఉద్బుద్ధమై తొల్లిటి రూపం పొందను. గాంధారంనకు పోయిన స్వయం ప్రభను చూచెను. ఆమె ఇప్పుడు నవయవ్వనవతి. ఆమె వక్షస్థలమునందు మన్మథుడు ప్రత్యాలీడ పాదుడై విల్లెక్కుబెట్టి నిల్చుండెను. ఆమె నడుము సన్నగా అంతఃకరణమునందు విలీనమైన యోగి చిత్తవృత్తి వలె ఉండెను. ఆమె కనుబొమ్మలు అల్లెతాడు బిగించని శాంగం వలె ఉండెను. ఆమె నాస వైకుంఠ నగర దేహళిదత్త చంపక కుసుమం వలె ఉండెను. ఆమె బాహువులు పరమేశ్వరుని వక్షస్థలమునందలి వనమాల యొక్క 2 పక్కల అందలి చేరుల వలె ఉండెను. ఆమె మందహాసము విస్పష్టంగా అట్లున్నదని దామోదరునికి తెలిసెను. ఎట్లున్నదని తెలిసెను? 46 ఏండ్ల కింద గుడూచి సాగరికను బంధించినప్పుడు తనకు కనిపించిన సుదర్శనాయుధపు కాంతల వలె ఉండెను. దామోదరుడు ఆమెను చూచి నివ్వెరపోయిన. నమస్కరింపవలేనని బుద్ధి పుట్టెను. తనకంటే చిన్నపిల్ల, తన ఆశీర్వచనమునకు యోగ్యురాలు. ఓహో, లక్ష్మి అనగా సమృద్ధి. ఈమె యందు యవ్వన లక్ష్మి ఉంది. నారాయణుడు లక్ష్మీపతి. అందుచేత ఈమె ఎందున్న యవ్వన లక్ష్మిని నారాయణ లక్షణములు పరిపాలించుచున్నవి. ఇది అంతయు దామోదరుని హృదయాంతరములో ఒక లిప్తలో భాషించిన ఊహ. వెంటనే ఆమె మేనకోడలు, ఆమెకు యవనోదయమైనది, తాను ఆమెను తన బిడ్డవలే చూసుకున్నాడు మొదలైనవన్నీ జ్ఞాపకం వచ్చాయి. మేనమామ వద్దకు పోయాడు. ఇద్దరు మాట్లాడరు. మేనమామ ఇలా అన్నాడు, ఏమయ్యా, నువ్వు అదే పోతివి. ఈ మేనమర్దులు పెద్దదైంది, ఆమెకు వివాహయోగ్య కాలం వచ్చింది. నేను పెద్దవాడనైనాను. ఆమెకు సంబంధం మాట్లాడవలను. యోగ్యుడైన రాజకుమారిని మాట్లాడవలను. ఎచ్చట ఎవరున్నారో నాకు తెలీదు. ఆమె మనస్సేమో నాకు తెలియదు. ఆమె పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నది. ఆమె ఏ రాజకుమారిని ఎరగదు. చదువు మాత్రం చెప్పించుతని. రామాయణ కథ వాల్మీకము చదివియే నేర్చుకున్నది. సంగీతం చెప్పించుతని. నువ్వు పూర్వము ఆమె గొంతు కిన్నరి కంఠం వలె ఉన్నదని అనేడివాడవు. ఇప్పుడు ఆమె సంగీతం విని తీరవలను. ఆమె పాడుచుండని వెదురుగా కూర్చుండకము, చాటు నుండి వినుచుండము. ఏదో స్వర్గలోకం నుండి అప్సరగానం వినవచ్చుంది అనుకుందు. ఆమె చిత్రములైన అలవాట్లు చేసుకున్నది. ఎన్ని పువ్వులు తెచ్చిమ్ము, వానిని పరహరించి తులసి మాలలు ధరించును. ఆమెకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం కలదు. ఈ అంతఃపురంలో అది ఆమె నివసించే చోటు. నీవు వచ్చేటికి పోయి చూడుము, ఆమె సంగతి నీకు తెలియను అని. ఇవి గాంధార రాజు మేనల్ని వెంటబెట్టుకుని స్వయంప్రభ గుహలోనికి పోయాను. పేరు గుహ కానీ రామాయణం నందలి స్వయంప్రభ గుహ మార్గం వలె ఆ ప్రదేశమంతయు రసాల వృక్షములతో, గెలలు వేలాడు కదళి తరు కదంబములతో పండిన రేగు పండ్లు,
తలలపై వాలు ఎదిగిన రేగు చెట్లతో, మల్లె తీగలతో, ఒకచోట గుమ్ముగా ఉన్న తులసి కోటతో, మార్గమంతయు సెలవరాళ్ల చేత సుఖగమనమై సన్నని గాలులు మోసుకుని వచ్చు తులసి దళ సువాసనాభరితమై ఉండదు. వారాలోనికి పోయిరి. అది ఒక విశాలమైన సావడి. ఒక చిక్కని పట్టుతర చేత తత్ప్రదేశము విభక్తమై ఉండను. యువతలి భాగం నందు పులి చర్మములు, జింక చర్మములు, చిక్కని పట్టు సెల్లాలు పరవబడి ఉన్న ఆమె నిద్రించు మంచము. దానిపైన పరిచిన పట్టు సెల్లా మీద కుట్టబడిన శంఖచక్రములు. సర్వము నేత్రాభిరామంగా ఉండను. పట్టుతెర వెనకకు పోయిరి. అచ్చట వీణ ఉంది. దంతంచే చేయబడిన వీణ. 2 తాళములున్నవి. తల ఎత్తగా గోడలో అమర్చబడిన నారాయణ విగ్రహం ఉన్నది. ఆ విగ్రహము ఇంద్రనీలమణితో చేయబడి ఉన్నది. ముఖమున నామములు స్ఫటికములు, నడిమి బొట్టు మాణిక్యము, మెడలోని హారపు చివర గరుడపచ్చ, చతుర్బాహువులందు శంఖ చక్ర గదా పద్మములు కలవు. సుంత ఎత్తైన విగ్రహము. శిరమున కిరీటములలో మణులు మిలమిలలాడుచున్నవి. పద్మము నిజమైన పద్మము, శంఖము నిజమైన శంఖము. సుదర్శన ఆయుధం మాత్రము విగ్రహం యొక్క ప్రమాణమును మాత్రము మీరి ఉన్నది. విగ్రహం 2 అడుగుల ఎత్తునున్నచో 7 అడుగుల విగ్రహం యొక్క చేతిలో ఎంత ప్రమాణమైన చక్రము ఉండవలేనో అంత చక్రము ఉన్నది. ఆ చక్రము దగదగలాడుచున్నది. దేంతో చేయబడింది? అది మణులా, వజ్రములా, వెండియా, మెరుగుపట్టి ధావళ్యమును తెచ్చిన ఉక్క. చక్రము చుట్టూను సన్నని కత్తులు చక్రపటాకుల నుండి గుచ్చపడి వెలక్కి వచ్చుచున్నవి. ఆ చక్రమునకు అడ్డ ఉన్నది. అందులో బెజ్జం ఉంది. ఆ విగ్రహం యొక్క కుడి చేతి తర్జని ఆ బెజ్జంలో చునపబడి ఉన్నది. ఆ చక్రము యొక్క బరువు ఈ తర్జని సహించలేదు. ఆ బరువునకు విగ్రహం కింద పడిపోవలేను. అందుచేత విగ్రహమున్న పీటపై 2 ఇనుప చువ్వలు నిలవబెట్టబడి చక్రమును నిలవబెట్టుచున్నవి. ఆ విగ్రహము ముందొక బంగారపు పీట కలదు. దానిపైన పూజా ద్రవ్యములు కలవు. బంగారు దిండి కలదు. ఉద్ధరణ కలదు. దాని ముందు వ్యాఘ్ర చర్మాసనము కలదు. తులసి పూసల పేర్లు కలవు. పగడపు దండ కలదు. స్థలమంతయు పరిశుభ్రంగా ఉండెను. అగరు వాసనలు, ఇతర సుగంధ ద్రవ్యముల యొక్క పరిమళములు నాసాగ్రమును ముట్టుచుండెను. దామోదరుడు అనుకున్నాడు, నేను మహారాజును, యువరాజునైనప్పుడు యశోవతితోడి మత్ ప్రథమ సమాగమ సమయమున మా ఏకాంత గృహము పరమ శోభాయమానంగా అలంకరింపబడింది. దీని సౌందర్యము ముందది పనికిరాదు. మహారాజులకు లభ్యములు కాదగిన సర్వసుగంధ ద్రవ్యములు నేను ఎరుగుదును. ఈ పరిమళం ఎచ్చటి నుండి వస్తోంది? దేని నుండి వస్తోంది? అవిదిత పూర్వమైన వస్తువు ఇచ్చట ఏదీ లేదే. మహారాజ భోగ ప్రదేశములందు లేనిదిచ్చట ఒకటే ఉంది. అది తులసి. తులసి యొక్క పరిమళం కలిసించు ఈ సుగంధ ద్రవ్యములు వికుండ నగరి ద్వారా లంబమాన దేవతా పుష్పమాలిక పరిమళములను వెదజల్లున. దామోదరునికి ఊహ ఒక లిప్తలో వచ్చెను. మరలా ఆ ఊహ మరుగున పడింది. మామతో ఇలా అన్నాడు, స్వయంప్రభ విష్ణు భక్తురాలు, మేము కాశ్మీరీయులము, శైవులము, మీరు స్మార్తులు. మీ ఇంటి బాలికకు వైష్ణవం ఎట్లు అలవడింది? దానికి మామ ఇలా అన్నాడు, ఇంతటితో ఏమైంది? 4-5 దినములు ఉండుము, సర్వము నీకే విశదం కాగలదు. ప్రతిదినము పూజాంతమున ఆమె వీణ పూని గొంతుతో మేళవించి సంగీతం పాడును. నేటి రాత్రిని దానిని విన్న తర్వాత రేపు ఆమెను గూర్చి విచారింతువు, కానీ ఆమె సంగీతం వినకుండా ఆమెను గూర్చి ఏమీయో ఆలోచించకు. మామయ్య అల్లుడు కలిసి వెడలిపోయి ఏవో రాజకార్యంలో
ప్రధానంగా శకుని గురించి మాట్లాడుకొండ్రి. అతడు హస్తినాపురంను చేసిన ద్రోహము, దుర్యోధనుడు అతని వలలో పడిపోవుట, శకుని గాంధార రాజ్యమునకు అప్రతిష్టత తెచ్చుట, గాంధార దేశాధిపతుల యొక్క పూర్వపు ధర్మబుద్ధి అంతయు అతడు బుగ్గిలో కలుపుట. తెల్లవారులను గాంధార రాజు దాని గురించి చెప్పాడు. నడుమ పాండవుల కథ చెప్పుచుండెను. అర్జునుని ధనుర్విద్యా పాఠవము, భీముని మహాబలము, ఆ అన్నాదమ్ములు నెరపిన అద్భుత కృత్యములు, సాహసములు గాంధార రాజు తవ్విపోసెను. దామోదరునికి అది ఒక చదువుగా ఉండెను. ఎన్ని కథలు విచిత్రముగా ఉండెను. ఒక కావ్యం రాయదగినదిగా ఉండెను. తెల్లవారు ఇక్కడ చంద్రోదయమైన ఎర్రని చంద్రుడు సుంతలో పాలిపోయాను. ఉషఃకిరణముల చేత సమాచ్ఛాదింపబడెను. చంద్రుడు ఉదయించినట్టే లేదు, మింటిపైకి వచ్చినట్టే లేదు. అంతలో సూర్యోదయమాయను. ఉదయించిన సూర్యుడు ఎర్రగా ఉండెనో తెల్లగా ఉండెనో తెలియదు. అతని అరుణిమ మబ్బు వెనకనే వెళ్ళిపోయాను. మేఘం పైన కనిపించిన సూర్యుడు స్వయం ప్రభా పూజా మందిరంలో ఉన్న నారాయణ విగ్రహం చేతిలోని సుదర్శనాయుధం వలె ఉండెను. ఇంతలో మబ్బు నడుమ చీలి నల్లని మబ్బు 2 కంబములుగానై ఆ సుదర్శనను నిలబెట్టిన ఇనుప చువ్వల వలె తనరారెను. దామోదరుడు అచ్చట 10 దినములు ఉండెను. స్వయంప్రభా కథలు 10 20 వినెను. కోపమన్నది ఒక సౌధమైనచో, దానికి మెట్లున్నచో ప్రతి కథయు ఒక్కొక్క మెట్టుగా ఉండెను. మొదటి కథ ఇది. స్వయంప్రభకు 11వ పుట్టిన దినం పండగ చేసిరి. ఆనాడు ముత్తైదువులు వచ్చిరి. గాంధార దేశపు రాజబంధువులలో ఒక యువకునకు ద్వారకా నగరం నందలి భోజవంశీయుల్లో ఒక బాలికనిచ్చిరి. ఆమె కాపురంనకు వచ్చెను. ఆమె దర్పము టీవీ గాంధార రాజవంశీయుల దర్పమునకు 10 రెట్లు ఉండెను. ఆమెను 10 సార్లు పిలిచిన కానీ రాదు. విశాలములైన నేత్రములు, సాలంకృతమైన రథం వంటి శరీరము, నిండైన విగ్రహము. ఆమె చక్రవర్తి భార్య వలె నడుచును. ఆమె కడగంట ఎవరినన్నా చూసినచో అదే మహాభాగ్యం అన్నట్టు ఉంటుంది. వచ్చి పేరంటాండ్రలో కూర్చున్నది. స్వయంప్రభను 4 పేరంటాండ్రు వీణను మీటుచు కొంచెం పాడమనరట. స్వయంప్రభ ఒక కీర్తన పాడెను. ఆ కీర్తనలోని అర్థము గాంధార రాజవంశ గౌరవార్థకమైనది. ఆమె కొంచెము పెదవి వంచినదట. సంగీతం ఎట్లున్నదని అడగగా ఆమె ఇట్లనెను. భారతదేశమున 60కి మించిన రాజవంశములు కలవు. ప్రతి వంశము క్షత్రియ వంశమే. ఎవరి రాజ్యముకు వారికి గొప్ప ఉండదు. పరాక్రమవంతులు సర్వత్రా ఉదయింతురు, సౌందర్యవతులు సర్వత్రా జన్మింతురు. కంఠమాధుర్యం కలవారు 10 చోట్ల ఉందరు. అట్లే గాంధార రాజవంశం వారు పరాక్రమవంతులు జన్మించిన దేశమే. స్వయంప్రభ చిన్నపిల్ల అయినను సౌందర్యవతి. ఆమె గొంతు కిన్నెర మీటినట్టుంది. ఇతర రాజవంశ సామాన్యంగా ఉన్నది. ఇతర సౌందర్యవతి సామాన్యంగా ఉన్నది. ఇతర గాయని కంఠమాధుర్య సామాన్యంగా ఉన్నది. విశేషమేమి ఉంది అనగా ఇతర స్త్రీలు పూర్వమే ఆమె మిక్కిలి టెక్కుపోవు కాంత అనుకునుచున్నారు. కాన కొందరు మొహములు ముడుచుకొండ్రి, కొందరు ఎప్పుడు ఈమె ఇంతే అనుకున్రి. కొందరి కనుబొమ్మలు నడుమ ముడిపడినవి. కొందరి కపోలములందు సెలవులు పెడకు దోసిన ఉబ్బు కనిపించింది. మరికొందరు పాదము మార్చి కూర్చుండ్రి. కానీ స్వయంప్రభ తల్లి ఉదాత్తురాలు. ఆమె ఇలా అన్నదట. సరేనమ్మా, లోకమంతయు సామాన్యమైనదే. పరాక్రమము, వంశమర్యాద, సౌందర్యము, కంఠమాధుర్యము విశేషములు. ఈ విశేషములను జాతిగా చెప్పి సామాన్యమనచో ఏమనవలెను? అది సామాన్యమే అగును. కానీ విశేషమును కూడా అవును కదా. అనగా ఆ రాక్షశ్రీ మహారాణి నేను నిరాదరించుట కానలేదు. పిల్ల యొక్క యోగ్యత కంటే అధికంగా ఉండదగినదని చెప్పి తిని. ఇవన్నీ విశేషములే, కానీ మరి ఒక దృష్టితో చేస్తే సామాన్యములు. ఈమె ఇంకను విశేషముగా ప్రకాశింపదగినది. ఆమె కంఠం నందు లోకోత్తరమైన ఒక స్వరం పలుకుచున్నది. అది సామాన్య స్త్రీల యందు ఉండదు.
ఆమె కంఠమునందే గాంధార స్వరము విశిష్టంగా ఉన్నది. అది మానవుల కంఠమయందు పలకదు, దేవతల యొక్క కంఠములందు పలుకును. అది దేవతా గాంధార స్వరము. ఆమె పాడుచుండగా నా ఒళ్ళు నాకు తెలియలేదు. ఆమె కంఠమునందు ఒక లోకోత్తర మాధుర్యం కలదు. ఇది వరకు సంగీత విద్య ఎరుంగని వారు కూడా ఆ గొంతుకకు ముగ్ధులగుదురు, తెలియకుండా తన్మయత్వం భజింతురు. ఆ గొంతుకలో అది ఉన్నది. మానవుల కంఠముల యందు దేవతా కంఠస్వరములు పలుకుట అరుదు. అట్లు పలికినచో ఏమి చెప్పమందురు? నేను చెప్పరాదు, మీరు వినరాదు అని ఆమె ఊరుకుండగా నలుగురు ఆమెను చెప్పుమని బలవంత పెట్టిరి. అప్పుడు ఆమె ఇలా అన్నదట, అయ్యా, మీరు గాంధార దేశపు ప్రభుపదము. నేను క్షత్రియ వంశం నందు జన్మించితేనే కానీ ఒక రాజు కూతురును కాను. ద్వారకలో మావి 4 క్షత్రియ వంశములు కలదు. యదు, వృష్ణి, భోజ, అందక వంశములు. ద్వారకలో రాజు లేడు. శ్రీకృష్ణుడు 4 వంశములకు తలకట్టు. నేను ఈ నగరంనకు కోడలుగా వచ్చి తిని. మా ద్వారకలో మాకు ఒక లక్షణం కలదు. మాకు దర్పం ఎక్కువ. అది మా రక్త ప్రవాహములలోనే ఉన్నది. నేను అనేక పర్యాయములు అనుకుందును, దీని మూలంగా జనులు దురర్థం చేసుకుంటున్నారని. నేను యథార్థంనే చెప్పుచున్నాను, దానికి దురర్థం తీసుకుందరు. స్వయంప్రభాదేవి కంఠమాధుర్యంను కానీ సౌందర్యం కానీ నిజమునకు సామాన్యంగా లేవు, చాలా విశేషంగా ఉన్నవి. నేను చెప్పినచో ఎంతో చెప్పాలని చెప్పలేదు. సౌందర్యం మాట తర్వాత చెప్పుదును. ఆమె కంఠమునందున్న దేవతా గాంధార స్వరంను గురించి చెప్పుదును. మానవుల గొంతుల యందు దేవతా స్వరం పలకరాదు. పలికినచో ఆయుర్దాయం తక్కువ అగును. ఇది అవాచ్యము, చెప్పరాదు, చెప్పకుండా ఉండలేకపోతిని. నన్ను క్షమించాలి. కానీ దీనికి ఒక ప్రతిక్రియ కలదు. భగవన్నామ సంకీర్తనను మించిన పాట పాడంచో, విష్ణుభక్తి తత్పరురాలైనచో, విష్ణువే భర్త అని భావించినచో, సామాన్య రాజకుమారుని వివాహమాడనిచో ఆమె దీర్ఘాయుష్కురాలనగును. దీనికి ఇంకొక విరుగుడు లేదు. మాది ద్వారక. శ్రీకృష్ణదేవుని దర్శనార్థము దేవతలు వత్తురు, మహర్షులు వత్తురు. తన మహతిని వాయించుచు దేవర్షి వచ్చును. అది ఇతర రాజవంశ విషయముల యందు దుర్లభమైన విషయం. మాకు లోకం నందు ఇతర రాజ్యములలో తెలియని బహు విషయములు తెలియను అని ఆమె ఇట్లు చెప్పుచుండగా స్వయంప్రభ మూర్ఛపోయాను. అందరూ ఆదుర్దపడ్రి. ఆమె తల్లి తొట్టుపాటు ఉందను. స్వయంప్రభ సేద తీరిన తర్వాత ఆమె ఇలా అన్నదట, నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చుచున్నది. మా అమ్మగారికి నెలపురుడు వెళ్ళలేదు. నేను తొట్టెలో పడుకుని ఉంటుంది. ఎవరన్నరో తెలీదు. కృష్ణుడు శ్రీమన్నారాయణుడు అని నాకు వినిపించను. ఇప్పుడు ఆ భోజాంకన ఇట్లా చెప్పుచుండగా నా మనసు లోతులలో నేను తవ్వుకుంటుని మూర్ఛపోతుని. ఆ మూర్ఛలో నాకు అది జ్ఞాపకం వచ్చినది. నాకు ఆ కృష్ణదేవుడే భర్త. నేను అతన్ని వివాహం ఆడేదను. నాకు రహస్యం తెలిసిపోయింది అనను. అందరినూ నివ్వరపోయిరి. నెలపురిటిలోని పిల్ల ఏమి, ఈ జ్ఞాపకమేమి, ఈ మాట ఎవరనేది, అచ్చట ఏమనవలను? తర్వాత గాంధార రాజునకు జ్ఞాపకం వచ్చును. మేనల్లుడైన దామోదరునితో స్వయంప్రభ నెలపురుడిలో ఉన్నప్పుడు పిల్లని చూపించుటకు వెళ్ళి అచ్చట ఈ ప్రసక్తి చేసినట్లున్నది. అవును, ఆ మాట వచ్చినది అనగా స్వయంప్రభ యొక్క మాట ధృవపడినది. తక్కిన స్త్రీలందరూ అంతటితో భోజాంకనను వదిలిపెట్టలేదు. సరేనమ్మా, కంఠస్వరం మాట చెప్తివి, ఆమె సౌందర్యం మాట చెప్పలేదు అని బలవంతం చేయగా చివరికి ఇట్లా చెప్పిందట, ఆమె సర్వాంగముల యందు భగవంతుని లక్షణములున్నవి, లక్ష్మీదేవి లక్షణములున్నవి. అవి మీకు తెలియవు. అవి ఎట్లుండునో తెలుసుకుంటకు రుక్మిణీదేవిని చూడవలను. ఆ మహాదేవి యొక్క దర్శనము చేయని వారికి స్త్రీ యొక్క శరీరం నందు లక్ష్మి ఎట్లు తాండవించునో, అచ్చట శ్రీమన్నారాయణుడు ఎట్లు నివసించునో తెలియదు. ద్వారకాపుర రాజవంశ సంజాతులమైన మా అదృష్టం. మేము నిత్యం కాకపోయించో శ్రీకృష్ణదేవుని సౌధములందు ఉత్సవములు జరిగినప్పుడు, పేరెంటములకు పోయినప్పుడు లక్ష్మీనారాయణుల సందర్శనము చేసుకుందుము.
ఆ రుక్మిణీదేవిని చూడవలేనమ్మా. ఆ అమ్మని చూచినప్పుడు స్త్రీ అనిపించదు, దేవత అనిపించును. అన్నిటికన్నా మించిన దీప్తి ఏదో భాషించుచుండును. ఆమె శాంతము, ఆమె నిండుతనము ఒడ్డులొరిసి ప్రవహించు గంగానది వలె, గాంధారస్వరం నిండి ఉన్న కంఠస్వరం వలె, నందీశ్వరుని విచిత్ర నాట్యబంధురత కైలాస శిఖరం వలె ఆమె మూర్తి కొట్టవచ్చుచుండెను. శ్రీకృష్ణదేవుని పక్కన విడిగా ఉంచుట వ్యర్థమనిపించును. ఆమె మూర్తి అందే ఆయన నిండి ఉండును. అట్టి లక్షణములు ఈ స్వయంప్రభలో ఉన్నవి. ఆమె కంఠము, ఆమె కనుబొమ్మలు, ఆమె బాహువులు, ఆమె నడుము లోకాతీతంగా ఉన్నవి. ఏదో కొంచెము లోపం కనిపించుచున్నది. నా ఉద్దేశంలో ఆమెకు యవ్వనం వచ్చినంతనే ఆ లోపం తీరుననిపించుచున్నది. అవునమ్మా, లక్ష్మీదేవి స్త్రీల యొక్క వక్షస్థలం నందుండును. శ్రీమన్నారాయణుడు ఆమె మనస్సునందుండును. నాటి నుండి ఆ భోజాంగన పరమ గౌరవభాజన అయ్యను. స్వయంప్రభ మారిపోయాను. ఆమె తన మనసులో శ్రీకృష్ణుడే తన భర్తగా భావింపనారంభించను. కానీ కృష్ణ విగ్రహంను పూజింపదు. ఆమెకు కృష్ణ విగ్రహం ఎట్లుండునో తెలియదు. భోజాంగన శ్రీకృష్ణుని వర్ణించును. స్వయంప్రభ ఇది నారాయణమూర్తి యొక్క వర్ణనయే అనును. భోజాంగన శ్రీకృష్ణుని చేతిలో పిల్లను గోవి ఉండును అనను. స్వయంప్రభ ద్వారకలో శ్రీకృష్ణుని చేతిలో ఎప్పుడైనా పిల్లను గోవి చూచితివా అనను. భోజాంగన చూడలేదనను. స్వయంప్రభ చిరునవ్వు నవ్వును. భోజాంగన సిగ్గుపడును. స్వయంప్రభ ఇలా అంటుంది, కృష్ణుడు వేణు ఊదడు, వీణ వాయించును అనను. భోజాంగన నిజమే, ఆయనను గురించి నాకేం తెలియను, నీకే తెలియను అని అంగీకరించును. పూర్వం ఆ భోజాంగన ఎవ్వరి యందు వినయం అవలంబించేది కాదు. స్వయంప్రభ యందు వినయం అవలంబించును. స్వయంప్రభ ఏమి చెప్పినచో దానికి అంగీకరించును. ఇది చాలన్నట్టు స్వయంప్రభకు 2 గురువులు ఉన్నారు. ఒక ఆయన సంగీతోపాధ్యాయుడు, రెండవ ఆయన సాహిత్యోపాధ్యాయుడు. ఇద్దరూ నిరంతరము శ్రీకృష్ణుని గుర్చిన కథలే చెప్పుదురు. ఆ దోషము వారిదియూ కాదు. వేరు కథలు చెప్పినచో ఆమె వినదు. రామాయణం చెప్పవలను, సామవేదం వంటి సంగీతం చెప్పవలేను. సంగీత విద్య అంతయు ద్వారకా నగరం నుండి వచ్చినట్లుండును. ఎంత గొప్ప పాఠకుడు వచ్చినను అతడు తన గొప్ప చెప్పుకొనుటకు తాను ద్వారకా నగరం నందు శిక్షణ పొందుతునని చెప్పను. అచ్చటి నుండి వచ్చిన కీర్తనలన్నీ కృష్ణలీలా భరితములుగా ఉండును. ఆ కీర్తనల నిండా రేపల్లె, యమున, గోపికలు, కాళియాహి, గోవర్ధన పర్వతము, కంసవధ మొదలైన విషయంలే ఉండును. కనుక సంగీతం విన్నంతనే శ్రీకృష్ణుని లీలలు తప్ప మరి ఒకటి లేదనిపించుచుండును. ఈ రీతిగా స్వయంప్రభా జీవితము కృష్ణమయమయ్యను. దామోదరుడు 100 కథలు వినెను. అన్నీయూ నింతే. నిన్ను ఆ భోజాంగన పాడు చేసినది, నేనిచ్చట లేకపోవుట హేతువైనది. ఆ భోజాంగన యొక్క భర్త కుటుంబం గాంధార నగరం నుండి వెళ్ళగొట్టేవాడిని. అప్పటికి నీది పసి మనస్సు. ఆ మనస్సు మీద ఆమె నృత్యం చేశాను. ఇంతకు నాకచ్చట గిరిదుర్గాధిపతుల వలన బాధ ఎక్కువైన. నాకు కూతురు లేదు, నేటికి కొడుకు కలిగినాడు. ఇప్పుడు కొడుకును వాంఛించుచున్నాను. నాడు కూతురు పుట్టవలనని ఉండేటిది. మామకు అలాగే ఉండేటిది. చివరికి మా ఇద్దరి కోరికలు ఫలించినట్టు నువ్వు పుట్టితివి. నువ్వు పుట్టినప్పుడు వచ్చాను. నీకు 10 ఏండ్లు వచ్చే వరకు వచ్చుతూనే ఉంటుంది. 10 మంది రాజకుమారుల జాతకములు పరిశీలించి తిని, వారి పరాక్రమములను చూచి, వారి ప్రతిభలను గుర్తించి, ఎవడు సామ్రాజ్య నిర్మాత అగునో వానికి నిన్నిచ్చి పెళ్లి చేయనించి తిని. నీకు 10 ఏండ్లు వచ్చినవి. నేను ఈ 10 ఏండ్లు వచ్చుటకు వీలు లేకపోయాను. ఓసి స్వయంప్రభ, నీ తండ్రి మూర్ధాభిషిక్తుడైన రాజు, నేను మూర్ధాభిషిక్తుడను. ఇప్పుడు నా వయసు ఎంత ఉండును? నా 67వ సంవత్సరం జరుగుచున్నదో దాటిందో. నా కొడుకునకు 1 ఏడాది వెళ్ళినది. వానికి నా తండ్రి పేరు పెట్టి తిని. అతని పేరు గోనంద మహారాజు. కొన్ని రాజ్య కారణముల చేత నేను నిన్ను చూచుటకు వచ్చుట పడినది కాదు. ఈ లోపుగా ఈ మార్పు జరిగినది. ఆ ద్వారకలోని జనులు, రేపల్లెలోని జనులు మూర్ఖులో కుత్సితులో
ఇది ఎచ్చటనైనా ఉన్నదా? ఒకరు భగవంతుడొకటి ఏంటి? మానవులలో కొందరి యందు విశిష్ట లక్షణములు ఉండును. వారు అధికంగా భాషింతురు, అంత మాత్రం వారు భగవంతులా? అయినచో ఎంతమంది భగవంతులు ఉండవలను? నేను ఒక్కటి చెప్పేదని వినుము. కొందరు దుర్నీతిపరులు, కీర్తి యందు అధిక ఆశ కలవారు, లోక ప్రతారకులు ఉందురు. ఒకరు గాయకుడు, వాడు కొంతవరకు మంచి గాయకుడే. వానికి తనకు గల సంగీత విద్యా పాండిత్యం కంటే ప్రచార శక్తి ఎక్కువ ఉండును. ఏదో భగవద్దత్తమైన శక్తి చేత వాని సంగీత విద్యా పాండిత్యము లోక సామాన్యమైనది అయినను వాడి శిష్యులకు వాని పాండిత్య ప్రతిభ లోకాతీతములన్నట్టు భాషింప చేయగలిగి ఉండరు. ఆ శిష్యులు మూర్ఖులు, వివేచనా దక్షులు గారు. వారు పోయి ఈ తమ గురువు భగవంతుడు అవతరించినని ప్రచారం సాగింతురు. ఆ గురువు వెనక వేషమునకు అట్టి అభయముద్ర పట్టి తందనాలాడును. లోకమును వంచెడు వారు ఇట్లు చేయుదురు. ఒకప్పుడు కొందరు దుర్జనులు స్వార్థపరులే ఇటువారిని సృష్టిస్తారు. ఎవరినో గొప్పవాడంటారు, వాడు గొప్పవాడని ప్రచారం సాగిస్తారు. జనులు మరొకడు చెప్పిన దాన్ని బట్టి విని గుడ్డిగా అనుసరించుటయే కానీ విచారణ దక్షులు కారు. వేదశాస్త్రముల యందు నమ్మకములు ఉండవలను కానీ తోటి మానవులు చెప్పిన వాని యందు నమ్మకం ఎందుకు? తాను ఎటువంటి వాడు అటువంటి వాడే. వివేచన లేని మూర్ఖులు గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు ప్రవర్తిస్తారు. ఒకడెవడో పర్వతం నెత్తి చిటికను వేలిపోయినా నిలిపినాడు అని నలుగురు చెప్పితే వివేకైన వాడు ఈ మాట నమ్మడు. శతాంద కూపం ప్రవిశంతి అని వాడు చెప్పినని వీడు చెప్పినని వాడుగా విశ్వసిస్తారు. అయ్యో, కొండను పెళ్ళగించుట కాదే, నేలమట్టంగా కోసినట్టు ఛేదించుట. ఎలా ఛేదించాడు? ఎలా ఎత్తాడు? చిటికెన్ వేలు మీద ఎలా నిలిపాడు? ఇది అసంభవమైన విషయం. వాడెవడో చెప్పాడని వీడెవడో నమ్మునా? చూచినవాడెవడు? ప్రతివాడు తనకెవడో చెప్పనను కానీ చూచినవాడు ఉండడు. లోకమున కింవదంతులు ఇట్లు సాగును. ఆధారం లేని మాటలు కొందరు కల్పిస్తారు, కొందరికి అది వృత్తి. ఈ జగడము రేపల్లెలో బయలుదేరింది. 60 ఏండ్ల కిందట బయలుదేరింది. పాలు పెరుగు అమ్ముకున్న గోప యువతులు దీనిని ఆరంభించి ఉంటారని భావింపవలసి వచ్చుచున్నట్టుంది. ఇది మధురానగమునకు వ్యాపించింది. ఈ పుకార్లన్నీ ద్వారకకు చేరాయి. అచ్చట ఒక పీఠం పెట్టారు. 100 మందో 125 మందో తమ జీవితంలో ఈ ప్రచారంకు సాగించుచున్నారు. అంతకంటే విశేషం నాకు కనిపించట్లేదు. కవులు కొన్ని వ్రాయుదురు, కథారమణీయత కొరకు కొంత కల్పించు రాయుదురు, పఠిత యొక్క ఆనందం కొరకు కల్పింతురు. పసిపిల్ల ఉంది, బంగారు తల్లి ఎందురు. అది ముద్దు మాట. తల్లి తన ప్రేమాతిశయం వెల్లడించినట్లను. ఆ కూతురు బంగారం కాదు, అది గౌణమైన శబ్దం. కావ్యములందు కూడా ఇట్టి కల్పనలు ఉండును. పాఠకుని చిత్తము లోకేతరమైన ఒక అనుభవం సంపాదించుటకు, రస సాక్షాత్కారం కలుగుటకు మహాకవులు అలా రాస్తారు. రస ప్రపంచకం వేరు, యథార్థ ప్రపంచకం వేరు. ఈ రెంటికి నీ ఎప్పుడు పొసగదు. దానికదే దీనికిదే. మీ కృష్ణుడు భగవంతుడైనచో కావచ్చు, నేను కాదనను. అయితే అతడు ఎట్టివాడు? విశిష్టమైన ఆనంద స్వరూపుడు. ఓసి స్వయంప్రభ, నువ్వు పసిపిల్లవు, నీకు తెలియదు. భగవంతుని ధ్యానింతరు కానీ పెండ్లి ఆడుదురా. నువ్వు స్త్రీవి, వాడు పురుషుడు, అందుచేత పెండ్లి ఆడుదునంచున్నావు. పరాదేవత ఉన్నది, పార్వతి, దుర్గా, లలిత. ఒక పురుషుడు భక్తుడై దుర్గని పెండ్లి ఆడుదును అనన్నా. కుంభని కుంభులు అట్లాడ్రి, జగన్మాత చేత సంహరింపబడ్రి. ఓరి దుర్జనుడా, నేను దేవురాలను, నాది ఆత్మ ప్రపంచకము. భార్యాభర్తలన్నది పాంచభౌతిక ప్రపంచక వ్యవహారము. దీనిని ఆధ్యాత్మిక ప్రపంచమున ప్రవేశపెట్టకూడని ఆమె వారిని సంహరించను. సరిగ్గా ఒక స్త్రీయు అట్లే నారాయణుని యందు ధ్యానం ఉంచును. ఆయన ఎందు భక్తి కలిగి ఉండను. ఓయ్ నారాయణ, నువ్వు నాకు భర్తవు, నేను నీకు భార్యను, నా ఎందు సంతానం కనుము అనిచో వాడు నిజంగా నారాయణించు.
దేవి కుమ్మని కుమ్మలను చంపినట్టు చంపవలను. దొంగ నారాయణ దయించో పెండ్లి ఆడను బిడ్డలను కలను. ఈ స్త్రీ తన్ను తాను మోసగించుకున్న. భగవంతుడు ధ్యేయుడు కానీ పెళ్లి చేసుకోదగినవాడు కాదు. మనము సుక్షత్రియులం, యాదవులు రాజ్యానర్హులు, పశుపాలకులు. ఎవరి మర్యాద వారిది. కలగక నువ్వు కలిగితివి. నీవు అతన్ని పెండ్లి ఆడినచో మామకు తలవంపు, నాకు తలవంపు. ఒక స్త్రీ తన యొక్క కామ ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చి బంధువులందరికీ తలవంపు తీర్చుట ఏం న్యాయము? దానికి పుట్టగతులు ఉండవు. వాడు పర్వతమెత్తును, ఎట్లెత్తనో తెలియదు. భగవంతుడు సర్వసమర్థుడు. లోకదృష్ట్యా ప్రకృతి గమన దృష్ట్యా అసంభవమైనది. అనంత శక్తి సంపన్నుడగు లీలా వినోదిగు భగవంతుని యందు సంపన్నమగును అని వాదించో ఎట్లయినా వాదింపవచ్చు. నీవు స్త్రీవై పుట్టితివి, వారు నిన్ను పురుషుడిగా చేయవచ్చు. భగవంతుడు గిర్లను పిండి కొట్టును. మొదలైన మాటలు ఉత్ప్రేక్షలు. వాని యందు వాచ్యశక్తి తక్కువ, వ్యంగ్యశక్తి ఎక్కువ. భగవంతుడు సర్వసమర్థుడు అంటకు చెప్పడి మాటలే కానీ భగవంతుడు అట్లు చేయగలడని కానీ చేయనని కానీ అర్థం కాదు. ఒక రుచి అయిన పదార్థం తిందుము, స్వర్గమునకు బెత్తడెడంగా ఉంది అందుము. అర్థమేమి? మిక్కిలి రుచిగా ఉన్నదని అర్థం. ఆ రుచిని అనుభవించి మనం ఎట్టి ఆనందం అనుభవింతుమో ఆ ఆనందము స్వర్గం నందులే ఆనందమునకు కొంచెము తక్కువేమో అని అనుట. ఆ స్వర్గానందం ఎట్టిదో మనకు తెలియదు. ఆ ఆనందం గురించి మనం కల్పించుకుంటుమే. ఆ ఎరుగని దానితో ఎరిగిన దీని యొక్క పులికను తెచ్చి అతిశయమును చెప్పుట. దీని పేరు అతిశయోక్తి. ఆ పర్వతము ఆకాశం అంత ఎత్తున్నది. ఈ మాటకు అర్థం లేదు. భూమి మీద అంగుళంలో శతాంశం మొదలుపెట్టి ఆకాశమే ఉన్నది. ఆ ఆకాశం ఎంత విశాలమైందో తెలిసినవాడు లేడు. కనుక పిచ్చి పిల్ల, భోజాంగన చెప్పిన మాటలకు మోసపోకు. ఆమెయు అట్టివారును మూర్ఖులైన కావులను, లేంచో కృష్ణుడు పన్నిన వ్యూహంలోని భాగంలోనే కావులను. ఆ కృష్ణుడు నేటివాడు కాదు. పాండవులలోని ధర్మరాజు కంటే కొన్ని నెలలు తక్కువ వాడుట. ఆ ధర్మరాజు వయస్సు ఎంతో నీకు తెలుసా? 60 ఏళ్ళకు తక్కువ ఉండదు. అతని వయస్సు అంతే. అతనికి సగం ఆయుర్దాయం గడిచిపోయింది. లోకంలో సామెత ఉంది, తాత పెళ్లి చేసుకుందువా అంటే నాకెవరిస్తారు అన్నారట. ఆ వయసులో ఉన్నాడు కృష్ణుడు. ముసలి కోతి పచ్చికాయను కొరికినట్టు నువ్వు వాడిని ప్రేమిస్తే వాడికే మహారాజు కన్నలు కద్దుకుని చేసుకుంటాడు. చివరకు కాళ్ళతో మట్టగించును. ఆ కృష్ణుని కథలు నేను విన్నాను. భగవంతుడు అన్నచో ఒక్క రామచంద్రుడే భగవంతుడు. ఆయన ఏకపత్ని వ్రతుడు, వైదేహి భర్త, జానకి మనోహరుడు. నేను భగవంతుడును, ఓ అందగత్తీలారా మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకొనుడు అని ఆయన చెప్పలేదు. ఈ కుజనుడు చెప్పుచున్నాడు. నిజానికి కృష్ణుడు కూడా చెప్పట్లేదేమో. అతడు ఇదివరకున్న భార్యలతోనే సతమతమగుచున్నాడు. ఒక మహాపురుషుడు, ఒక అధికారి, ఒక రాజు ఉండగా వాని అనుగ్రహం సంపాదించుటకు సేవకులు వారిని దుర్వ్యసనలలోనికి దింపిరి. ఇంద్రియ నిగ్రహం లేని వారు చెడిపోదురు. స్త్రీలలో విచిత్రములైన ప్రకృతులు కలవారుందరు. ఈ భోజాంగనకు మనసులో కృష్ణుని మీద అనురాగం ఉండి ఉండును. ఆ 4 వంశముల నడుమ సోదరభావం ఉండును. ఈమె ఆ కృష్ణునికి వరుసకు చెల్లెలో పింతలియో అగును. ఈమె కామభావం ఎట్లు తీరును? ఒక రాజకుమార్తెను, ఒక సౌందర్యవతిని వానికి సంధానపరిచి తాను తృప్తినందుటకు ప్రయత్నించుచున్నది. నా మాట విను. ఇలా మేనభావ 10 దినముల మీద బోధింపగా స్వయంప్రభ ఇలా అంది. నేను కృష్ణుని భార్యను అనగా వేరొక రాజకుమారుని పెండ్లి ఆడినట్టు పెండ్లి ఆడతానని కాదు. నేను ఎవరిని పెండ్లి ఆడను. యోగులు సమాధి స్థితిలో ఆత్మారాముని దర్శింతురు. నాకు అట్టి స్థితి లేదు. భగవత్కీర్తనలు చేయుదును, ఆయన లీలలు పాడుదును, అతనికి అంకితంగా బతుకుదును. తుచ్చములైన ఈ ఇంద్రియములందరి లోలత్వం నాకు నచ్చుటలేదు. నేను కామశాస్త్రం చదివి తిని, అది అంతయు ఒక తుచ్చ వ్యవహారం, పశువులు చేయదగిన వ్యవహారం. చిచి, నాకు దాని యందు విరక్తి కలిగినది. శ్రీకృష్ణుడు సాక్షాత్ నారాయణుడని నా మనసు నాకు చెప్పుచున్నది. ఆయన గోవర్ధన పర్వతం ఎత్తనో లేదో నాకెందుకు? ఆయన కాళియాహి పడగలపై నాట్యమాడనో లేదో నాకెందుకు?
అతడు వేణు ఊదినట్టు మాత్రం నాకు తెలియను. అతడు వేణు ఊదుట నాకు ఇష్టం లేదు. ఆయన వీణ వాయించవలేను. నాకొక్కటి బాగా తెలియను. నాకు బహుధ్యాన సమయంలో శ్రీకృష్ణుడు కనిపించును. నేను శ్రీకృష్ణుని చూడలేదు. నాకు కనిపించిన మూర్తి కృష్ణమూర్తియో మరి ఒక మూర్తియో నాకు తెలియదు. ఆయన సాక్షాత్ నారాయణుడని నాకు తెలియను. ఆ మూర్తి కూడా నాకు విస్పష్టంగా కనిపించదు. నాకు ఒకటే విస్పష్టంగా కనిపించును. చేతిలో ఉన్న సుదర్శనాయుధం మాత్రము దివ్యముగా కనిపించును. ఆ సుదర్శనాయుధం మూలంగా నేను ఆ మూర్తి నారాయణమూర్తి అనుకుందును. నువ్వు నా పూజామందిరంలో చూచితివి. ఆ విగ్రహమునకు సుదర్శనాయుధమునకు సంబంధం లేదు. ఆ సుదర్శనాయుధం నేను చూచింది. విగ్రహం లోకం నందలిది. రెంటికి సంబంధం లేదు. విగ్రహం యొక్క ప్రమాణమునకు సుదర్శనాయుధం యొక్క ప్రమాణమునకు పొసగదు. అందుచేత నువ్వు నన్ను గురించి భయపడనక్కర్లేదు. నేను అతనిని వివాహమాడను. అతడెవరో నాకు తెలియదు. మరియు నాకు ఇంకొకటి తెలియను. నా మేనత్త భర్త గోనంద మహారాజు గారు జరాసంధుని పక్షం వారు. ఆ జరాసంధుని కృష్ణుడు చంపించాడు. పాండవులలో ఒకని చేత చంపించాడు. దుర్యోధనాదులు నా తండ్రికి మేనల్లుళ్ళు. మా పినతండ్రి వారి దగ్గర ఉండెను. మా నాయనగారికి తెలియదు, కానీ నాకు ఒక్కటి తెలియను. నా తండ్రి గారు నా పినతండ్రి మాట ఎప్పుడు వచ్చినను ఆయన చెడిపోయిననియో ద్యూతపరాయణుడైనాడనియో కౌరవ పాండవుల విరోధములకు కారణమయ్యాడని తిట్టుచుండును. నేనెప్పుడూ ఎదురు చెప్పలేదు. కృష్ణుడు పాండవ పక్షపాతి. ఆయన మనకు విరోధి. నేను అతని శరీరమునకు అతని ఆత్మకు విభేదం చేసి చూచుచున్నాను. అతడు భగవంతుడిగా ఆరాధించుచున్నాను. అతని లోకవృత్తమును అభినందించను. నేను వివాహం చేసుకోనని నిశ్చయం చేసుకున్నాను. కానీ నేను ఇప్పుడు చెప్పుచున్నాను, నేను పెద్దల మాట వ్యతిరేకించను. నా వివాహ ప్రస్తావన ఎప్పుడు వచ్చినను నేను ఇలా చెప్పుటయు, నాయనగారు నాకెందుకులే, మీ బావ ఉన్నాడు, నీ వివాహ బాధ్యత అతనిది అని చెప్పుచుండును. నువ్వెప్పుడో వత్తు అని నాకు తెలియను. నా నిశ్చయం మాత్రం ఇది. నాకు వివాహం చేసుకుంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఆ చేసుకున్నవాడు నా వలన సుఖపడాడు. నువ్వు నాకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడవు. ఓసి స్వయంప్రభ, నువ్వు పెళ్లి చేసుకో అని శాసించో నేను ఎదురు తిరగను. బావా, నీతో ఒక్క మాట చెప్పుదును, నువ్వు కోపించవు అనుకుందును. కాశ్మీర దేశ మహారాజ్ఞి యశోవతీదేవికి నువ్వు భర్తవు. నా నడుమ చుట్టరికమున్నది. బంధుత్వంలో నువ్వు పెద్దవాడవు కనుక నేను నిన్ను మర్యాదగా చూతును. నీ యందు నాకు లౌకికమైన గౌరవం ఉన్నది. అసలు నువ్వన్నచో నాకున్న గౌరవంనకు యశోవతీదేవి కారణం. ఆమెను నేను చిన్నప్పుడు 2-3 సార్లు చూచితిని. నా జన్మ ఏమో 10 ఏళ్లకు పూర్వము. నేను వేరు, తర్వాత వేరు. అప్పుడు చాలా సంగతులు చూచితిని. అందరినూ చూస్తారు. నాకు 11వ ఏడు దాటిన తర్వాత తత్పూర్వపు సంగతుల్లో కొన్ని మనసుకు తగినవి, అవి ఘాటంగా నిలిచిపోయినవి. వాటిలో యశోవతీదేవి గారు ఒకర్తక. నువ్వు ఆమెకు భర్తవని నిన్ను మన్నింతును. నా మనసులో కృష్ణుడు కొండ మీద ఉన్నచో నువ్వు కొంచెం దిగువ ఉన్నావు. నువ్వు పెళ్లి చేసుకోమందువా? చేసుకుంటాను. చేసుకున్నచో నువ్వు స్వయంవరం చాటింపు. వారిలో ఉత్తముడైన వాణిని వరింతును. అప్పుడు దామోదరుడు అన్నాడు, స్వయంవరంనకు కృష్ణుడు వచ్చును. అతడు ఉత్తముడనుకుని నువ్వు వరించో ఏమీ అవును? దానికి స్వయంప్రభ ఇలా అంది, అది ఏమయ్యా, భగవంతుడు తండ్రి వంటి వాడు, భర్త వంటి వాడుగునా? భర్త స్త్రీకి ఒకప్పుడు చిలికాడు, ఒకప్పుడు సేవకుడు. భర్తను దైవంగా చూచుట అన్నది ఉన్నది. ఆ మాటకు నా అర్థం వేరు. భగవద్ధ్యానంకు సహాయభూతుడుగా ఉండినట్లు చేయుట, ఏకాగ్రత వాణిని ఆధారం చేసుకుని సాధించుట అనేదే నా అర్థము. మరియు నాకు తెలిసినంతవరకు శ్రీకృష్ణుడు నన్ను పెళ్లి చేసుకోడు. 20 ఏండ్లు వాడు వచ్చి నన్ను వాంఛించునా? అతనికి తుడై నా తండ్రి వాణిదై సంపాదించుటకు, అతడికి భీతుడై నా తండ్రి వాణిదై సంపాదించుటకు తన కూతునైన నన్ను కానక పెట్టినచో
నేను చేసేదేమీ లేదు. అట్లు కానుక ఇవ్వబడిన స్త్రీ రాచకూతురు కాదు, బానిస. నా తండ్రికి అంత దుస్థితి లేదు. ఆయనకు సైన్యములున్నవి. ఆయన ధనుర్ధరుడు. ఆయన మేనల్లుడున్నాడు, దామోదరుడు అన్న కాశ్మీరపు రాజు. దామోదరుడు కూడా అస్త్రశస్త్ర వీధి, తన సైన్యములతో సహాయం వచ్చును. ఆ దామోదరునికి విదేహరాజుల తపస్సు వెనక అడ్డముగా ఉన్నది. కృష్ణుడు గాంధారముల మీదకి రాలేడు. అక్కడనే దుర్యోధనాదుల అతనికి మేనమామ రాజ్యం మీదకి రానీరు. ఆ కృష్ణుడే పాండవుల మూలంగా తలబంటి మునిగి ఉన్నాడు. దామోదరుడు అన్నాడు, స్వయంవరమునకు చాటింపు ఉంటున్నా? అంతకంటే నన్ను అడిగినచో ఒక రాజకుమారిని వరించుట సులభం కదా అని. దీనికి స్వయంప్రభ ఇలా అంది, నా సంగతి చెప్పాను. నేను ఎవరిని ప్రేమించుటలేదు. నీ కొరకు, తండ్రి గారి కొరకు పెండ్లి ఆడుదును. స్వయంవరమునకు 10 మంది రాజులు ఉత్తరు. వారిలో యువకుడు, రూపసి, పరాక్రమవంతుడు, ధర్మబుద్ధి అయిన వాడిని వరించును. సరిపోయింది. ఈ బ్రతుకు ఇట్లా తెల్లవారును. 10 మంది నోళ్లలో పట్ట ఎందులకు? తండ్రిని ఎదిరించినదన్న అప్రతిష్ట ఎందుకు? పెండ్లి మానవేసినదన్న విడ్డూరపు మాట ఎందుకు? దీనివల్ల అయ్యేదేమీ పోయేదేమీ? లోకమందలి స్త్రీలందరూ పెండ్లి ఆడుతూనే ఉన్నారు, పిల్లలను కంటూనే ఉన్నారు. 4 గోడల నడుమ సౌందర్యవతులు, తమ ఊర్లకు రాజులు, 100 ఏళ్ల మీద కీర్తిమంతులు. చెప్పమందువా, ఆ కృష్ణుని నేను ఎందుకు ధ్యానించుచున్నాను? 100 ఏళ్ల మీద చతురు, మీ ఇష్టం, నేను కాదన్నది లేదు. మరి ఇంకొక్కటి చెప్పమందువా, ఆ కృష్ణుని నేను ఎందుకు ధ్యానించుచున్నాను? ఆ నారాయణ విగ్రహం ఎదుట కూర్చుండి ఎందుకు వీణను వాయించుచున్నాను? నాకు యశోవతీదేవి స్వప్నావస్థలో కనిపించి ఇలా చేయమని చెప్పింది. నీకు ఆమె మీద కోపం రావచ్చు. మీరందరూ కృష్ణ విరోధులు అంది. అప్పుడు దామోదరుడు అన్నాడు, నేను కృష్ణ విరోధినని నీకెవరు చెప్పిరి? సరిగ్గా అతని గురించి నీవు ఎలా భావించుచున్నావో నేను ఎలా భావించుచున్నాను. నీకంతని సుదర్శనము ధ్యేయమైన వస్తువు, నాకు అతని సుదర్శనమే ధ్యేయమైన వస్తువు. ఆ కృష్ణుడు నిజంగా భగవంతుడైనచో వానికి సుదర్శన ఆయుధం ఉండును. తక్కినవన్నీ మానవ లక్షణంలే. ఈ కథలు కల్పితములు, ఇంతే నాకు తెలుసు. అతడు తక్కిన మానవుల వలె, రాజుల వలె ప్రవర్తించినచో నాకు గిట్టదు. నేను వానితో యుద్ధమాడుతును. వాడు సామాన్య మానవుడైనచో ఎంతటి పరాక్రమవంతుడైనను నన్ను మించిపోజాలడు. భగవంతుడైనచో నిల్చును. కానీ భగవంతుడై సామాన్య రాజుల వలె ప్రవర్తించడం వానికి మర్యాద కాదు. నా మేనమరదలు పసిపిల్ల, ముక్కు పచ్చలారంది. వాడు నా ఈడువాడు. అతడు ఆమెను పెండ్లి ఆడేటి ఏమిటి? అప్పుడు నేనే పెండ్లి ఆడవచ్చునే. ఆ పిల్ల నాకు కూతురు వంటిది, మేనమామ కూతురు కనుక నా నోటితో ఆ మాట అనుటకైనా వీలున్నది. ఎవడో 60 ఏండ్లు పైబడినవాడు, బహుభార్యకుడు, వాడు వచ్చి నా చిన్నారి మరదలను పెండ్లి ఆడటకు నేను అంగీకరించను. నాకు ఈనాడు కలిగిన ఆనందం ఏమనగా, నా మేనమరదలు బుద్ధిమంతురాలు, వివేకవంతురాలు. వాణిని దైవంగా ఆరాధించుచుండను, తప్పులేదు. వాడు దైవమైనచో ఆమెకు ముక్తి వసంగును, లేదా ఉత్తమ జన్మ వసంగును. అదియూ కాదా, ఆమె జీవలక్షణమునందు మహాసంస్కారం నిక్షేపించును. వాడు భగవంతుడు కాదనుకునుము, ఈ ప్రయత్నమంతా వ్యర్థం అనుకునుము. అచ్చంగా వ్యర్థమును కాదు, క్రియారూపమైన ప్రయత్నమునకు ఫలమేదో ఉండును. ఆ ఫలమైనను నిస్సంశయంగా లభించును. అయినచో నాయనగారితో చెప్పి స్వయంవరం చాటింపింతును అన్నాడు. స్వయంప్రభ అంది, నాకు అక్కర్లేదు, మీరు కావలసించో చేసుకొనుడు. దామోదరుడు అప్పుడు అన్నాడు, ఆ కృష్ణుడు స్వయంవరంకు వచ్చించో ఏమగును? స్వయంప్రభ అంది, ఏమగును? 100 మంది ఒత్తురు, అందులో ఆయన యువకుడు, నష్టమేమి అని. నిజమే, కానీ అతని గురించి నాకు నమ్మకం లేదు. అతడు కితవుడు, ఏదో మోసం చేయను. ఇచ్చటికి వచ్చి ఏదో ఒక పేచి పుట్టించును, ఒక పందెం వేయించును. ఈ భోజాంగనని వార్త అతనికి అందించి ఉండును. వాడు మనసులో ఉవ్విళ్ళు వచ్చుండును. పంట సిద్ధంగా ఉన్నదని వానికి తెలియను. వడ్డించి ఉన్నది. వచ్చి తాను పళ్ళెం ముందర కూర్చున్ను.
కనుక వాణిని ఇచ్చటికి రానియకూడదు అన్నాడు దామోదరుడు. స్వయంప్రభ అంది, భవాని ఇష్టం. నా తండ్రి నా వివాహం నీ ఇష్ట ప్రకారం జరగవలనని కూర్చున్నాడు. నీవు యశోవతీదేవి భర్తవు అంది. తర్వాత దామోదరుడు స్వయంవరమునకు సర్వ ప్రయత్నములు చేయించను. సర్వరాజవంశములకు వార్తలు పంపించను. సర్వరాజకుమారులను గురించి వారి వారి యోగ్యతలను గురించి తెలుసుకున్నాడు. ఎవరు పరాక్రమవంతుడు, ఎవరు బుద్ధిమంతుడు, ఎవడు ధీరశాలి, ఇందులో అధిక లక్షణములు ఎవని యందున్నవి. నీలకంఠుడును నీలకంఠుని కిందే అధికారులు సర్వవార్తలు అందించిరి. వారిలో దామోదరుడు జరాసంధ విరోధ పక్ష రాజకుమారులందరినీ పరిహరించను. వారికి వార్తలు పంపలేదనియే కానీ వారు స్వయంవరంకు వచ్చించో కాదనటకు వీలు లేదు. కొందరు మర్యాదకల రాజులు పిలుపులు లేకుండానే రారు. కొందరు నిర్లజ్జులు ఒత్తురు. తాము శౌర్యవంతులమని గర్వము అహంకారం కలవారు ఒత్తురు. వారు వచ్చించో స్వయంవరాంతమున అల్లరి జరిగినట్టే. ఆ వధువు తమ వరించలేదని వారు వరింపబడిన వారిని ఎదురింతురు. వాంటి యుద్ధమునకు దిగుదురు. దుర్వేళ అయినచో వధువును ఎత్తుకుని పోదురు. బలవంతంగా రాక్షస వివాహం చేసుకుందురు. వధువు తండ్రికి ఇది ఒక దుర్యోగము, వధువునకది దుష్ట జాతకము. ఈ స్వయంవరంనకు తప్పకుండా కృష్ణుడు వచ్చును. అతడు నిర్లజ్జుడు, దురహంకారి. తాను స్వయంప్రభను పెండ్లి ఆడుటకు రాకపోవచ్చును, కాదేమో పెండ్లి ఆడుటకే వచ్చునేమో. ఈ భోజాంగని చేత ఇంత ప్రయత్నం చేయించిన వాడు తానెందుకు రాడు? పాండవుల అరణ్యవాసం పూర్తి కావచ్చుచున్నది. 13 ఏండ్లయింది. ఒక్క ఏడాది వారి ఇచ్చట్ను కన్నులు మూసుకుని ఇతరుల కన్నుల మూసి బతుకుదరు. తర్వాత యుద్ధమే. ఆ కృష్ణుడు ఎట్టివాడు? ఆ యుద్ధంలో పాండవుల పక్షంగా ఉండేటకు ఎంతమంది రాజులను తమ పక్షం తిప్పుకొనవలనో అంతమందిని తిప్పుకొను. గాంధారులు కౌరవులకు దగ్గరి చుట్టములు. ఇప్పుడు ఈ స్వయంప్రభను తాను పెండ్లి ఆడినచో కౌరవులు వట్టి మేనల్లుళ్ళు, తాను ప్రత్యక్షంగా అల్లుడు. గాంధార సేన పాండవుల పక్షం ఎందుండును, లేదా విభక్తమైనా కావచ్చును. చచ్చిన వాని పెళ్లికి వచ్చినదే కట్నమగట. కృష్ణుడు స్వయంవరంకు తప్పక వచ్చును అనియే దామోదరుడు నిశ్చయం చేసుకున్నాను. గాంధార నగరంలో సర్వప్రయత్నములు బ్రహ్మాండంగా సాగుతున్నవి. దామోదరుడు ఈ వార్త కృష్ణునకు తెలియకుండా చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థములైన. కృష్ణునికి వార్త తెలిసెను. స్వయంప్రభయే తెలియజేసెను. ఎట్లు తెలియజేసెను? ఒకనాటి అర్ధరాత్రమున స్వయంప్రభ పూజామందిరంలో నారాయణ విగ్రహ పరి గగన ప్రదేశము 2 చిన్న వెలుగులు వెనక పెద్దగా పెద్ద వెలుగు ఉండెను. ఒక చిన్న వెలుగు స్వయంప్రభ, మరి ఒక చిన్న వెలుగు యశోవతి, ఆ పెద్ద వెలుగు శ్రీకృష్ణదేవుడు. ఈ 3 వెలుగులు స్వయంప్రభ తాను స్వయంగా చూచింది. తాను తన శరీరంను వదిలిపెట్టి అచ్చట ఒక వెలుగుగా ఉండుటే ఆమె కచ్చెరువు కలిపెను. ఆ వెలుగు తానని తనకు తెలియను. తన శరీరం అచ్చట కాష్టంగా ఉన్నదని తనకు తెలియను. తన శరీరంను తాను చూచుచుండెను. పక్కనున్నది యశోవతి అని తెలియను. ఆ మహోజ్వల జ్యోతి శ్రీకృష్ణుడని తెలియను. ఇంతే, మరి యొక్క భావమేమీ లేదు. మరలా ఇంతలో స్వయంప్రభ తన శరీరంను తాను ఆడెను. అట్లు శ్రీకృష్ణునకు స్వయంప్రభ స్వయంవర వృత్తాంతం తెలిపెను. అట్లు తెలిపినట్టు ఎట్లో తెలియదు. 2 జ్యోతిష్యులు కలుసుకున్నప్పుడు, ఆమె చిదాభాస అయినప్పుడు వాగ్వ్యవహారాతీతమైన ఏ సంజ్ఞ కలుగునో తెలియదు. విషయ పరిజ్ఞానం జ్యోతిష్ సంపర్కం నందు స్వతంత్రంగా కలుగునో ఏమో. అనేక దేశముల నుండి రాజకుమారులు వచ్చుచుండ్రి. మహానగర బాహ్య ప్రదేశం నందు గుడారం ఏర్పబడెను. ఒక్కొక్క రాజకుమారుడిపై తనకు నిర్దేశింపబడిన గుడారం నందు నివాసం ఏర్పరచుకొంచుండెను. పేరునకొక్క గుడారం కానీ అది పలు శిబిరముల సమాహారము. అతని సేవకుడు, అతని మంత్రులు, అతని సేనలు సర్వము విడియుటకు యోగ్యంగా ఉండెను. దామోదరుడు సర్వదా ఏ రాజకుమారుడు వచ్చుచుండెను దూరం నుండి వార్తలు తెప్పించుచుండెను. తనకిష్టమైన రాజకుమారులను రాణించుచుండెను. ఇష్టం కాని వార్లకు విఘ్నములు కల్పించుచుండెను. అట్టి ఇద్దరి నడుమ మార్గం నందే ఇద్దరిలో జరుగునట్టు చేయుచుండెను. వారి ఇద్దరికి నెవరుపై వార్తలు అందింతురు. వారు గాంధార రాజాంతఃపుర పరిచారికలు. ఆ రాజకుమారుని దర్శనం వాంఛింతురు.
స్వయంప్రభ వారికి వార్త చెప్పమన్నదని వీరు చెప్పుదురు. ఆ రాజకుమారులు కొండెక్కును, ఆయనను రానిచ్చును. ఈ పరిచారిక వానితో స్వయంప్రభ అతన్నే వరించుచున్నదనియు, రెండవవాడు బలవంతంగా తన్ను హరింపనిచ్చుచున్నాడనియు వారికి చెప్పమని వారు చెప్పుదురు. ఇద్దరికీ ఇదే వార్త. వారిద్దరు మార్గంనందో గాంధారంనకు కొంత దవ్వునుందో యుద్ధమాడుదురు. చచ్చుంచు ఇద్దరు చస్తురు, గాయపడుదురు. ఒకడు వచ్చును, మరి ఒకడు గాయపడును. ఇద్దరు స్వయంవరంనకు రారు. ఇట్లా జరుగుతున్నది. కృష్ణుడు స్వయంవరంనకు వచ్చుచున్నాడన్న వార్త దామోదరునికి చేరిన. ఏం చేయవలను? అతనికి కోపం మితిమీరిపోయిను. వానికి ఎవరు చెప్పిరి? అతడు ఇంతటి నిర్లజ్జుడేమి? దామోదరుడు తాను ఒక బ్రాహ్మణుని పిలిచి కృష్ణుని వద్దకు పంపెను. కృష్ణుడు ఆ బ్రాహ్మణితో, ఎందుకు వచ్చితిరి అన్నాడు. మీకు వార్త పంపలేదు కదా, మీరు ఎందుకు వచ్చితిరి అని ఆ బ్రాహ్మణుడు అనగా,